ఎబోలా వ్యాధి మానవులలో ఒక అరుదైన కానీ తీవ్రమైన అనారోగ్యం. ఇది ప్రాణాంతకం. కాంగో మరియు యుగాండాలో వందలాది మంది మరణించిన తరువాత WHO అంతర్జాతీయ ఆందోళన కలిగించే ప్రజా ఆరోగ్య అత్యవసర పరిస్థితి PHEICగా ప్రకటించారు. శుభవార్త ఏమిటంటే ఇది పాండమిక్ పరిస్థితి కాదు. ఇది గబ్బిలాలలో ఉద్భవించి రక్తం, స్రావాలు మరియు ఇతర శరీర ద్రవాల ద్వారా జంతువుల నుంచి మనుషులకు, అలాగే మనుషుల మధ్య వ్యాపిస్తుంది. ఇప్పటి వరకు ఆర్థో ఎబోలా వైరస్ లో 6 జాతులను గుర్తించగా వాటిలో 3 వ్యాప్తికి కారణమవుతాయని తెలిసింది. ఎబోలా వైరస్, సుడాన్ వైరస్, బండిబుగ్యో వైరస్. ఎబోలా వైరస్ కోసం FDA ఆమోదించిన టీకా అందుబాటులో ఉంది. కానీ ప్రస్తుతం ఎబోలా వ్యాధులకు కారణమవుతున్న బండిబుగ్యో వైరస్ దీనికి టీకా లేదా మందు లేదు. మరణాల రేటు 50%. వ్యాధి పురోగతి సాధారణంగా 2 దశలలో ఉంటుంది. ప్రారంభ లక్షణాలు జ్వరం, తీవ్రమైన అలసట, కండరాల నొప్పి, తలనొప్పి మరియు గొంతు నొప్పి. తీవ్రమైన లక్షణాలు వాంతులు, విరేచనాలు, దద్దుర్లు, మూత్రపిండాలు మరియు కాలేయ పనితీరు దెబ్బతినడం మరియు కొన్నిసార్లు తీవ్రమైన అంతర్గత మరియు బాహ్య రక్తస్రావం. నివారణ: వ్యాధి సోకిన వారి శరీర ద్రవాలతో సంబంధాన్ని నివారించడం, సరైన రక్షణ పరికరాలను ధరించడం.